అదే చెప్పు ఎందుకు నమ్ముకోవాలంటే మనం మరణించిన తర్వాత ఆ నరకం నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా అవుతున్నాడండి. నేను కూడా ఒకప్పుడు చాలా మద్యం బానిసైపోయి దురాలాటలు బానిసైపోయి నా పాడైపోయిన జీవితాలు బాగు చేసిన దేవుడు. నేను ఎలాగైతే ప్రశాంతంగా ఇప్పుడు మీ ముందుకు వచ్చి విషయాన్ని ప్రకటిస్తున్నాను, అదేవిధంగా మీ కుటుంబాల బాధలతో ఉన్నారా, వ్యాధులతో ఉన్నారా, బంధకాల చేత పట్టు పెరుస్తున్న ఎటువంటి సమస్యనైనా ఎటువంటి బంధకాలైనా యేసు వద్దకు మీరు వచ్చినట్లయితే ఆయన మీ పాపాలను శాపాలను తీసివేసి మిమ్మల్ని ప్రశాంతంగా జీవించడానికి, మరణం తర్వాత నేను నిత్య జీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను. ఆయన నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు ఒక మనిషి మరణం తర్వాత మనం ఎక్కడికి వెళతాము అని మనం తెలుసుకోవాలి మిత్రమా. ఆయన పరలోకం నరకం రెండు ఉండే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన స్వర్గానికి వెళ్ళాలంటే నిన్ను తయారు చేసిన దేవుడు తెలుసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తేనే మరణం తర్వాత మన పరలోకానికి వెళతాము. ఒకటి మాత్రం నిజం, మన అన్నదమ్ములు అక్కజనులు భార్య బిడ్డలు మనం సంపాదించిన ఆస్తి అంతస్తు ఏదైతే మనతో రాదు మిత్రమా. చివరికి మనం ప్రతిరోజు వాడుతున్న మొబైల్ మన చేతిలో ఉంటుంది, ఆ మొబైల్ కూడా మనతో రాదు. కనుక మనం భూమిని జీవించినంత కాలము సత్యాన్ని తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి. మరణం తర్వాత ఒక నరకం పరలో కమ్ముంటున్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ అమూల్యమైన సమయం, అమూల్యమైన శుభవార్త మీ గ్రామం వద్దకి, మీ ఇంటి వద్దకి